ఎన్టీ రామారావు గారితో తిరిగింది మాగంటి గోపీనాథ్ గారు. అంటే వాళ్ళ ఓట్లు కూడా లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో నిన్న డ్రామాలు నడిపిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మాట్లాడితే ఏం చెప్తుండు? సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఫ్రీ బస్. మరి మిగిలిన హామీలు ఎక్కడ పోయినాయి? మహిళలకు ఇస్తాన్న 2500 ఏమైనా? మరి అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి బంగారం ఏమైంది? ఇందిరమ్మ ఇండ్లు కడతామని చెప్పారు. మరి అవి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఇవాళ ఉన్నది కదా రోడ్ షో, ఇవి కూడా మాట్లాడు దమ్ముంటే. మీరు ఏ కార్యక్రమాలు చేయకుండా రెండోదంట జూబ్లీహిల్స్ అంట దగ్గర 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి అంట. మరి గ్రేటర్ హైదరాబాద్ 24 నియోజకవర్గాలు ఉన్నాయి, 23 నెలల నుంచి. అంటే జూబ్లీహిల్స్ ఒకటే మీద, మిగిలిన కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి కావా? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదా మీరు? మరి మా నియోజకవర్గాలలో ఏం డెవలప్మెంట్ చేసినో చూపించగలుగుతారా మీరు వచ్చి? ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, ఆ రోజు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని మీకు రంజాన్ తోఫా కావచ్చు, క్రిస్మస్ గిఫ్ట్ కావచ్చు, మాంకాళి జాతర బోనాలు కావచ్చు, అంగరంగ వైభవంగా మనం చేపట్టినాం. ఈరోజు పరిస్థితి ఏంది? కరెంటు కూడా అనేక సందర్భాలలో పోతుంది. 20,000 లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఆ బిల్స్ ఎందుకు పంపిస్తారు? బిల్లు కట్టమని ముక్కుపిండి వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు ఎందుకు చేపడుతున్నారో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రెండోది, రేషన్ కార్డులు అంటే మేము ఇవ్వలేదంట, వాళ్ళే ఇచ్చినట్ట. రేషన్ కార్డుల విషయంలో కూడా మేము ఇట్లా మా ప్రభుత్వ హయాంలో ఇవ్వలేదంటే దానికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అది దశల వారీగా జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీరు ఇచ్చే సన్నబియ్యం అన్ని పురుగులు. తెలుసుకోండి, పోయి ప్రజల దగ్గరికి పోయి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు దయచేసి భాష మార్చుకోండి. చిన్న పిల్లలు కూడా చీదరించుకునే పరిస్థితిలో మీరు మాట్లాడితే బొంద పెడతామని మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు అవి. ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమం ఎస్ఆర్డిసిఎల్ కానీ, అదేవిధంగా నాలాల విషయంలో కానీ, మెట్రో ప్రాజెక్ట్ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, 415 కిలోమీటర్లు. దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి మా ప్రభుత్వం మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంతోపాటు తాగునీటి విషయంలో ఒకప్పుడు 340 MGDలు వచ్చేటువంటిది 535 వరకు పెంచుకున్నాం. కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ సిటీ కూడా 50 ఏళ్ళ వరకు నీటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసినటువంటి ప్రభుత్వం మాది. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, శుంకిశాల ప్రాజెక్టు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో ఏదైతే పారిశుద్ధ్యం, డోర్ టు డోర్ చెత్త ఎత్తేటువంటి కార్యక్రమాన్ని మేము కదా స్వీకారం చుట్టింది. ఈరోజు ఉన్నది ఆ పరిస్థితి. స్వచ్ఛ ఆటోలు ఇచ్చి ఆ రోజు కార్యక్రమాల్ని, అన్నపూర్ణ క్యాంటీన్ అని చెప్పి 5 రూపాయలకే భోజనం పెట్టాలనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మీరు తీసుకొస్తే మీరు ఒక్కటి కూడా పెంచకుండా, ఒక్కటి కూడా పెట్టకుండా ఇందిరమ్మ అని చెప్పి పెట్టుకుంటారు. అన్నపూర్ణ అంటే కేసీఆర్ గారి కుటుంబం పేరా? మనం భోజనాన్ని అన్నపూర్ణమే అని చెప్తాం, అదే పేరుని మనం ఆ రోజు పెట్టుకున్నటువంటిది. అదేవిధంగా హెచ్ఎండిఏ ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమాలు, బాలనగర్ ఫ్లైఓవర్ కానివ్వండి, కోకాపేట కానివ్వండి, అదేవిధంగా 39 చెరువులు బ్యూటిఫికేషన్ విషయంలో కానివ్వండి, ఉస్మాన్ సాగర్ గండిపేట్ దీని సుందరీకరణ విషయంలో కానివ్వండి, ఈ విధంగా స్కై వాక్లు కూడా ఉప్పల్ మేదిపట్నం ప్రాంతంలో సైక్లింగ్ ట్రాక్ నిర్మాణాలు, ఇట్లా ఎన్ని కార్యక్రమాలని మన ప్రభుత్వ హయాంలో పాత్రికేయ మీడియా మిత్రుల సమక్షంలో మీరు కూడా ఆ కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యారు. ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి రెండో రాజధాని నగరమైనటువంటి హైదరాబాద్, ఒకప్పుడు బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ముంబై కానివ్వండి,
మరి అన్ని